నిజం మాట్లాడుకోక తప్పదు. సైన్స్ చెప్పిన ప్రకారం స్వేదమైన జీర్ణశేషమైన జంతువులు స్రవించేదేదైనా దేహ వ్యర్థమే, దేహ విసర్జితమే. మరి ఒక జంతు విసర్జితంతో శ్రీవారి ప్రతిమకు పోటుపోయడంలో అపచారం లేదా అనే ఒక కొత్త ప్రశ్న సరికొత్త కలకలం తెస్తోంది. ఇది శాస్త్రాన్ని అతిక్రమించిందా? స్వామివారి సన్నిధిలో అపచారం చేస్తోందా? పులుగుపిల్లి శైలాన్ని శ్రీవారికి పోయడం కరెక్టేనా? అవును, ఇప్పుడు ఇవే ప్రశ్నలు భక్తుల్ని తొలుస్తున్నాయి. పరమ పవిత్రమైన తిరుమల గుళ్ళోకి వెళ్లే ముందు కూడా భక్తులు కాళ్ళు కడుకుంటారు. ఎలాంటి నిబంధనలు లేని వారిని మాత్రమే అనుమతిస్తారు. అంత పవిత్రంగా శ్రీవారి ఆలయాన్ని, ఆలయ ప్రాంగణాన్ని ఉంచుతారు. ఇక శ్రీవారికి సంబంధించిన ప్రతి విషయం కూడా చాలా నిష్ఠగా జరుగుతుంటుంది. ఉదయం మొదలయ్యే సేవల దగ్గర నుంచి రాత్రి తిరిగే పవళింపు సేవ వరకు అన్ని ఆగమ శాస్త్రాల నిబంధనల ప్రకారం అర్చకులు మడికట్టుకునే చేస్తారు. అంతటి పరమ పవిత్రమైన శ్రీవారికి, అది శ్రీవారి స్వయం స్థాపిత సాలిగ్రామ విగ్రహానికి ఓ జంతువు నుండి తీసిన తైలాన్ని పోయడం ఎంతవరకు కరెక్ట్ అనే వాదన వినిపిస్తోంది. అసలు ఈ విషయంపై ఆగమ శాస్త్రాలు ఏమంటున్నాయి? సైన్స్ లెక్కల ప్రకారం స్వేదమైన జీర్ణశేషమైన జంతువులు స్రవించేదేదైనా దేహ వ్యర్థమే, దేహ విసర్జితమే. మరి ఒక జంతు విసర్జితంతో శ్రీవారి ప్రతిమకు పోటపోయడంలో అపచారం లేదా అనే ఓ కొత్త ప్రశ్న ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇది తిరుమలలో పురుగుపిల్లి కథ. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. చూస్తున్నాం టీవీ.